నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ 6 కాండలతో జీవితాల్ని అద్భుతమైన మార్గంలో నడిపించేటటువంటి అద్భుతమైన ఆది కావ్యం శ్రీరామాయణం మనందరికీ తెలిసిందే. అయితే ఏ కాండకా కాండ చాలా చాలా విశేషవంతమైనప్పటికీ సుందరకాండ మరీ ప్రత్యేకంగా చెప్తారు. కొన్ని సమస్యల నుంచి అధిగమించడం కోసం ఇదివరకటి రోజుల్లో అయితే ఖచ్చితంగా సుందరకాండ పారాయణం అయితే చేయించేవారు కదా సార్, ప్రత్యేకంగా చేసుకునేవారు. అవే రెమెడీస్. ఇప్పుడు అన్ని రకరకాల రెమెడీస్ వస్తూ ఉన్నాయి. కానీ అయితే సుందరకాండలో వచ్చేటటువంటి జయమంత్రం కూడా చాలా చాలా విశిష్టత కలిగి ఉన్నదని, దాన్ని గనక చదువుకుంటే ఎట్లాంటి సమస్యలైన, పేరులోనే ఉంది జయం అని, ఖచ్చితంగా జయం వస్తుంది. ఆంజనేయుడికి ఎలా అయితే వచ్చిందో మన జీవితాల్లో కూడా జయం వస్తుంది అనేది వింటూ ఉంటాం. రామాయణం విన్నవారికి ఇది పరిచయమే ఇవన్నీ. అయితే సుందరకాండలో మరి ఈ జయమంత్రం విశిష్టత ఒకసారి మీ మాటల్లో కూడా మేము కూడా చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి, ఎలాంటి సమస్యల్ని అది అధిగమిస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, ఈ జయమంత్రం అనేటువంటిది ఒక్కొక్క అంటే రామాయణంలోని ఒక్కొక్క ఘట్టము, ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క దానికి వాడాలి. మనకి రామాయణంలో కానీ మహాభారతాల్లో కానీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకి దుస్వప్నం వస్తే త్రిజట స్వప్న వృత్తాంతాన్ని తలుచుకోమంటారు. తలుచుకుంటే దుస్వప్న నాశనం అవుతుంది. దుస్వప్నం అనేటువంటిది మనకి కలగకుండా ఉంటుంది. అది జీవితంలో కలిగే విషయాల్ని, దోషాలను తగ్గిస్తుంది. అలా ఒక్కొక్కటి చెప్పారు. మొత్తం సుందరాకాండ చదువుకుంటే ఒక ఫలితము. పర్టికులర్గా జయమంత్రం దేనికి అంటే, ఇప్పుడు చూడండి, ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా కుజుడు పాడైపోయి ఉంటాడు. కుజుడు డెబిలిటేషన్లో ఉండడం కానీ, కుజుడు పాపకత్తిలో ఉండడం కానీ జరిగినప్పుడు వాళ్ళకి జరిగే ఫలితాలు ఏమిటి అంటే, అందరూ ఏమనుకుంటారు కుజదోషం అంటే వివాహం మాత్రమే అవ్వదనుకుంటారు. అలా కాదు. అది కేవలం వివాహ జీవితాన్ని పాడు చేసే దాంట్లో ఉంటేనే వివాహాన్ని పాడు చేస్తాడు. అదర్వైజ్ అట్లాంటి ఫలితాలు ఇవ్వాలని రూల్ ఏం లేదు. మరణాన్ని కూడా తీసుకొస్తాడు కుజుడు అని వింటూ ఉంటాం. అంటే కుజుడు పాడైతే గనక తీసుకొస్తాడు. కుజుడు పాడైతే కుజుడు అంటే ఎలాంటి మరణం ఇస్తాడు కుజుడు అంటే, ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క పర్టికులర్ స్పెసిఫిక్గా ఇలాంటి జరుగుతుంది. యాక్సిడెంట్ మూలంగా లేదా రక్తహీనత వల్ల, వీటి వల్ల వస్తుంది అనమాట. ఏదో కరెంట్ షాక్ తగలడాల వల్ల, షాక్ తగలడం, ఏదో పదునైన వెపన్స్ గుచ్చుకోవడం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల వస్తుంది. కుజుడిది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అది పర్టికులర్గా ఎవరికి ఉంటుంది యోగం ఎక్కువగా అంటే మేష లగ్నానికి ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ 1 and 8th లార్డ్ కదా, లగ్నాధిపతి అష్టమాధిపతి, ఆయుష్ కారకుడు అయ్యాడు కదా. అందుకే మీరు గమనించండి, అంటే ఒక 10,000 జాతకాలు తీసుకుంటే, అంటే మేము రీసెర్చ్ చేస్తూ ఉంటాం కదా, అందులో మేష లగ్నానికి ఎక్కువ స్పెసిఫిక్ ఉంటుంది ఈ యాక్సిడెంటల్ మూలంగా అయ్యేవి. రెండవది ఏంటంటే, అష్టమంలో కుజుడు ఉంటే పాడైతే ఉంటుంది. 8th హౌస్లో కుజుడు ఉంటే అది పాడవ్వాలి. మామూలుగా 8th హౌస్లో ఉంటే ఇబ్బంది కాదు. పాడవడం అంటే పాపకత్తిలో ఉండడం, దానికి బ్యాడ్ పోర్ట్ఫోలియో రావడం, దానికి మరణాన్ని ఇచ్చే పోర్ట్ఫోలియో రావడం, అది రాహుతో కలవడం, శనితో కలవడం, లేకపోతే ఆ ప్లానెట్ ఏం చేస్తుందంటే మారక బాధక ఫలితాలు కల్పిస్తుంది. అంటే 8-3-10-7-2 కాంబినేషన్లో ఉంటుంది. 8 అంటే ఆయుష్, 3 అంటే మోడ్ ఆఫ్ డెత్, 1 అంటే లగ్నం జీవుడు, 2-7 అంటే మారకాలు, అంటే ఆయుష్ని తగ్గించే కారకత్వాలు. ఇవన్నీ ఒకటేసారి అతనికే వచ్చినప్పుడు ఆ పర్టికులర్ అంతర్దశలో జాగ్రత్తగా ఉండాలి. రైట్. సరే, ఇక్కడ మన విషయానికి వచ్చినట్లయితే, ఈ జయమంత్రం అనేటువంటిది ఎలాంటిదంటే, ఎవరైనా నేను ఫలానా సంబంధించిన సంకల్పాన్ని నేను చేస్తాను అన్నప్పుడు, మన సంకల్పం బలపడాలన్నప్పుడు చేసుకోవాలి జయమంత్రం. అందులో పర్టికులర్గా ఇప్పుడు చూడండి, కొంతమంది కొన్ని బలంగా అనుకుంటారు, ఏది నేను ఫలానా ఉద్యోగం క్రాక్ చేయాలి, లేదా రెండవది ఏదైనా ధర్మం కోసం పోరాడుతున్నారు ఉదాహరణకి. అలాంటప్పుడు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది జయమంత్రం, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ జయమంత్రము ఏలినాడు శని ఉంటుంది చూసారా, ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ఉన్న వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే మార్స్ ఎనర్జీ కదా, ఆంజనేయ స్వామిది అంటే ఏంటంటే మార్స్ ఎనర్జీ.
అందుకే మంగళవారం పూట పూజిస్తాం, Hmm. శనివారం పూట పూజిస్తాం. Hmm. ఈ మార్స్ ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ సాటర్న్ ఎనర్జీ తగ్గుతుంది, మరి శని కుజులు వాళ్ళిద్దరికి పడదు అని పడదు. వింటాం కదా. అవును, ఈయన ఎనర్జీని డౌన్ చేస్తుంటే శని నుంచి ఏమి మెలిఫిక్ నెగిటివ్ రిజల్ట్స్ రాదు ఉండదా? రాదు రాదు. రాదు. అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు దైవంతో ఇంక్లూడ్ అయింది కాబట్టి. అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి చలేస్తుందమ్మా, బాగా చలిగా ఉంది, మనం ఏం చేస్తాం, హీట్ దగ్గరికి వెళ్తాం. Hmm. అప్పుడు ఈ చలికున్న ఎనర్జీ తగ్గుతుంది అక్కడ, ఆ పర్టికులర్ స్పేస్ లో Right. వేడి పెరుగుతుంది. Right. అంతేగాని చలి ఏమి హింసించదుగా. హింసించదు కదా, అంటే ఎగ్జాంపుల్ Beautiful గా చెప్పారు సార్. చక్కగా అర్థమైంది నాకు. అది చలి హింసించదు, చలి దూరం అవుతుంది. దూరం అవుతుంది. ఇది కూడా అంతే. ఇది కూడా అంతే, సేమ్ Right, యాజ్ ఇట్ అంతే. రైట్ సార్. అదే అయితే నేను చాలా మంది జయమంత్రం మీరు అన్నారు కాబట్టి నాకు బాగా గుర్తుకొచ్చింది. చాలా మంది నేను చూశాను, జయమంత్రం గనక ఉదయము సాయంత్రము చేసుకునే అలవాటు గనక ఉన్నట్లయితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీరు నమ్మరు, వాళ్ళు ఏ పనైనా కానీ వాళ్ళని మనం తీసుకొని వెళ్ళినా, వాళ్ళు ఎక్కడికైనా పని మీద వెళ్ళినా అవ్వదు అనేటువంటిది ఉండదు. ఆహా. జయమంత్రం కదా, జయం కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంజనేయుడికి ఎలా జయం కలిగిందో మనకి ఎలా కలిగింది. అంతే. జయమంత్రం ఇంకా దాని పేరే జయమంత్రం, ఎక్కడికి వెళ్ళినా విజయమే. అద్భుతం. ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందా సార్? లేదమ్మా, రోజు 2 times కానీ చేయగలిగితే దీని అదే ఎనర్జీ సార్. వేరే ఉంటుంది. 2 times ఒక్కసారి అయినా? ఒక్కసారి ఓకే. ఒక్కసారి చేయగలిగితే అంటే ఇంకా మీరు, నేను ప్రాక్టికల్ గా చూశాను, చూసారా? జయమంత్రం రెగ్యులర్ గా చేసే వాళ్ళని నేను చూసా. అంటే ఇంక జీవితంలో అది మమేకం అయిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకి, మమేకం అంతేనా? అయిపోయి ఉంటుంది, ఇంక మమేకం ఎట్టి అయిపోయి పరిస్థితుల్లో భోజనం ఎలా చేస్తామో మంత్రం కూడా అలా చేస్తాం. మంత్రం పొద్దున్నే లెగుస్తారు, చక్కగా జయమంత్రం చదువుకొని ఆంజనేయ స్వామికి హారతి ఇచ్చి, నైవేద్యం ఏదైనా పెట్టి హారతి ఇచ్చి, రైట్ సార్. ఎంతసేపు పడుతుంది సార్ ఆ జయమంత్రం చదవడానికి? 5-10 minutes లో అయిపోతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది సార్ అది? జేత్యతి బలో రామో లక్ష్మణచ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాది పాలిత అనేటువంటి ప్రారంభం అవుతుంది. ఓకే సార్, నేను అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మన ప్రేక్షకుల కోసం. సో అది ప్రతి నిత్యం చదువుకుంటే ఎట్లాంటి ధర్మబద్ధమైన ఏ పనైనా అందులో జయమే ఉంటుంది, అంతేనా సార్? ఎందుకంటే ఈ ఘట్టం ఇది ఎక్కడ అవుతుందంటే రామాయణంలో అందరు రాక్షసులు రావణాసులు వచ్చినప్పుడు అతను ఒక తోరణం ఎక్కుతాడు, తోరణం ఎక్కి చెప్తాడు, నేను ఎవరు అనుకుంటున్నారు, నేను రాముడు పంపించినటువంటి బంటుని, ఒక్కొక్కడిని ఎలా చేస్తానో తెలుసా అని ఒక సీతమ్మ వారితో మాట్లాడటము, ఇవన్నీ జరిగిన తర్వాత జరిగిన సంఘటన. అంటే ఆల్రెడీ తను ఇదంతా చేసి ఉన్నారు కదా, అదంతా దాని ఫలితం అంతా వస్తుంది చెప్పాలంటే. కానీ కంప్లీట్ గా నాకు జయమే కలగాలి లైఫ్ లో, నాకు ఎప్పుడు అసలు అపజయం కలగకూడదు అనుకుంటే ఇది ఏకైక మంత్ర జయమంత్ర. అద్భుతం సార్. అయితే ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి మనతోటే ఉన్నాయి, వీటిల్ని పక్కన పెట్టేసి ఇంకా ఏదో చెప్పండి ఇంకా ఏదో చెప్పండి అంటే బాధ అనిపిస్తుంది సార్. వీటిని మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళాలి, తెలుసుకోవాలి. చెప్పండి. అంటే ఏదైనా ఒకటి మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్ గా కనుక సాధన చేస్తే ఆ దేవత మీతో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఆ మంత్రం చేసినటువంటి అది మీ సిద్ధి పొందిందా లేదా కూడా అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. పనులు అవుతూ ఉంటాయి కదా, పనులు అవుతూ సక్సెస్ అనేది ఉంటుంది. అంటే మీకు పనులు అవ్వడం ఒక ఎత్తు అయితే, మీకు తెలియకుండానే మీ సోల్ మీకు అది తెలుస్తుంటుంది. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి అది ఎవరికి వారు. ఏదైనా ఒక దేవతని రెగ్యులర్, ఇప్పుడు మనం జయమంత్రమే అనుకున్నాము, రెగ్యులర్ ఆంజనేయ స్వామిని రోజు జయమంత్రం చేయండి. అసలు ఆడవాళ్ళు కొలవద్దు, ఆయన పట్టుకోద్దు. రాముడికి చెప్పేవాడు కదా, ఏంటి రామాను అసలు సీతాదేవిని కలవడం ఏంటి, ఇదంతా బ్రహ్మచర్య అని. అవునా కదా, ఒక సింపుల్. చాలా చక్కగా చెప్పారు, మొత్తం పటాపంచలు అవుతాయి డౌట్లు. అద్భుతం సార్. సో అట్లాంటి నియమాలు ఏం లేవు, చక్కగా చేసుకోవచ్చు. అద్భుతం సార్, చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు తెలియజేశారు. అయితే మంగళవారమే మేము చేసుకోవచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉండొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అదేం లేదమ్మా, రోజు చేస్తేనే మంచిది, రోజు చేయాలి. రైట్. అద్భుతం సార్, చాలా చక్కగా మాకు వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.